ఎవడ్రా చెప్పింది టైం ట్రావెల్ లేదు అన్నది? మళ్ళీ మిర్చి డేస్కి వెళ్ళిపోయి చూడండి మన డార్లింగ్. ప్రభాస్ అన్న లుక్స్ ఎలా పాడయ్యాయి, మళ్ళీ ఎలా తిరిగి వచ్చాయి అని యాంటీ ఏజింగ్ సీక్రెట్ ఏంటి ఈ వీడియోలో చెప్తాను. ప్రభాస్ అన్నకి చాలా రోజుల క్రితం ఏసీఎల్ టేర్ జరిగిందనమాట. కనీసం ఉంగోవడం, నించోవడం, నడ్డం ఇవి కూడా చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి అనమాట. లైఫ్ లాంగ్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దు అని డాక్టర్స్ చెప్పారంట. రెబల్స్ ఎంత మంది చూస్తున్నారో అందరూ ఈ వీడియో లైక్ చేసి, ఇలాంటి టైంలో అసలు ఎవడైనా సినిమాలు చేస్తాడే ప్రభాస్ అన్న ఆ డెడికేషన్, కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ ఎక్కడా తగ్గలేదు అనమాట. అంత పెయిన్ పెట్టుకుని నవ్వుతూ మా అందరి కోసం ఆయన యాక్ట్ చేశారు కానీ ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఒక్క మాట చెప్పలేదు అనమాట. దట్ ఈస్ ప్రభాస్. అందరికీ షేర్ చేసి అసలు నిజం ఏంటో చెప్పండి. ఇదిగో భయ్య, ఏజ్ వెనక్కి వెళ్ళాలంటే యాంటీ ఏజింగ్, ఈ ఫిట్నెస్ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే 2 పద్ధతులు ఉంటాయి. అన్యాచురల్ మెథడ్స్ అనమాట. బాలీవుడ్ వాళ్ళు చాలా మంది చేయించుకుంటారు కదా, అదే బోటాక్స్ లని, ఫిల్లర్ లని, సర్జరీలని, అవన్నీ పొడిపించుకొని అందంగా కనిపిస్తారు అన్నమాట. ప్రభాస్ అన్న ఇన్స్పిరేషన్ గా తీసుకొని డైట్ బుక్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫిట్నెస్ అనేది రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లయింట్స్ లో చూడండి, చాలా మంది బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో పాటు వాళ్ళ స్కిన్ అండ్ హెయిర్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ప్రభాస్ అన్న ఇన్స్పిరేషన్ గా తీసుకునే ఒక కోచ్ లా మీ అందరూ కూడా చెప్పాలనుకుంటున్నాను, దయచేసి అన్యాచురల్ వేస్ కి వెళ్ళొద్దురా.